నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీదేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు. అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు. మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా, భూ వివాదాలున్నా, కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి. మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై 6 నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా 9 రోజులు హోమాలు, అలాగే త్రిపురాంతకంలో మహాపూర్ణాహుతి చేసుకోబోతున్నాం. వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, తలరాతని మనం పుట్టక ముందే విధాత రాసేసే పంపిస్తాడు అనేది వింటూ ఉంటాం కదా. తలరాత డెఫినెట్ గా పాపపుణ్యాల ఆధారితంగా రాసేస్తాడు బ్రహ్మ. అయితే మరి తెలుసో తెలియకో తప్పులు చేసి పాపాలని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటే నా తలరాత ఇంతే అని బాధపడుతూ ఉంటారు కదా. ఇంకో ప్రత్యామ్నాయం లేకపోతే గనక ఒకవేళ భగవంతుడిని ఆశ్రయించిన తలరాత మారదు అనుకుంటే భగవంతుడు అస్తిత్వం మీదనే అది ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మార్చుకోవచ్చు కదా, కానీ ఏదో మార్గం ఉంటుంది, తెలియని ఒక ట్రిక్ ఏదో ఉంటుంది. అదేంటో చెప్తారా? ఎంతో కొంత మార్పు రావడానికి. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే చాలా మంది నాకు అంటే నా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు హారోస్కోప్ వాళ్ళకి చూపిస్తే అమ్మ పోయిన తర్వాత నెమ్మదిగా ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి మీద మా ఇంట్లో. నాకు అయితే చూపిస్తే ఇంకొక 2-3 years ఇట్లానే ఉండాలి, ఇంకొక 4-5 years ఇంతే బాధలు ఉంటాయి, ఇంకా బాధలు ఉంటాయి అని చెప్పినప్పుడు నాకు తోచిన అదేంటి అని అంటే, లేదు భగవంతుడిని పాదాలు గట్టిగా పట్టుకోవాలి, ఎంత ఇబ్బంది ఉన్నా సరే. ఆయన అయితే మాత్రం నరే నీకు చాలా ఇబ్బందులు, నేను నా దగ్గరికి రాకు అని అయితే అన్నాడు కదా. మనుషులు అంటారు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే మేము మాత్రం ఏం చేస్తామనో, లేకపోతే మేమేమి చేయలేకపోతున్నాము, మేమేం చేయలేమను అంటారు, కానీ భగవంతుడు మాత్రం అట్లా అన్నాడు. అదేగా తేడా భగవంతుడికి. అయితే నేను అప్పటిదాకా బాబా గారిని, సాయిబాబా గారిని మాత్రమే పూజించేదాన్ని. లలిత సహస్రం చదవడము, చండీ హోమాలు అవి అటెండ్ అవ్వడము, అలానే విష్ణు సహస్రనామం చదవడం అది అలవాటు. కానీ నేను ఏ ప్రాబ్లంకి ఏ పూజ చేసుకోవాలి, ఎలా మనం బయటికి వెళ్ళాలి అనేది నేను చాలా జాగ్రత్తగా ఇలా ఇది చేద్దాము అనేది నేర్చుకుని నా అంతటి నేను చేశాను. అంటే వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరాధించడం, ఆయనకి నచ్చిన పూజలు చేసుకుంటూ ఉండడం. సాటర్డే ఖచ్చితంగా ఆనియన్ ముట్టుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ. అలానే బయట ఫుడ్ అస్సలు తినను. శనివారం నాడు అస్సలు తినను, మాక్సిమం అవాయిడ్ చేస్తాను. అలా నేను చాలా అంటే ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాను. అలా చేయడము, కొంచెం ముందుకెళ్ళడము, కాస్త ఊపిరి రావడము. ఇప్పుడు ఏదైనా కూడా మనకి సమస్య ఉందనుకో, బయట ఎవరో హెల్ప్ చేయడం మాట పక్కకు పెట్టు, మనంతటా మనకి స్ఫురణకి రావాలి కదా. మనం ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం అనేది తెలియాలి మనకి. కరెక్ట్. అలా 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 నెమ్మదిగా నేనే చూసుకోవడం, నేనే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడము, ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేయగలుగుతాను అనే నమ్మకము అనేది చిన్నప్పటి నుంచి ఉంది. దాన్ని కోల్పోకుండా ఉండడం కూడా గ్రేట్ కదా. మనకి చాలా సమస్యలు ఉన్నాయనుకో, దాన్ని ఎలా కోల్పోకుండా, మన ధైర్యం కోల్పోవద్దు. ముందు బ్రెయిన్ అసలు పనిచేయకుండా ఉండే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ ధైర్యం ఉండాలి అంటే మాత్రం భగవంతుడి అండ కంపల్సరీగా ఉండాలి. నేను చిన్నప్పుడు చదివినది బాగా గుర్తు అనమాట. నేను ఒకసారి ఒక క్లినిక్ వెళ్ళినప్పుడు భగవంతుడితో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, నాకు చాలా కష్టం ఉన్నప్పుడు నువ్వు నన్ను వదిలేసావు, చక్కగా ఉన్నప్పుడేమో 4 పాదముద్రలు ఉన్నాయి, కష్టంలో ఉన్నప్పుడు 2 పాదముద్రలు ఉన్నాయి అంటే అర్థం కాల. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు భగవంతుడును ఆ అమ్మాయి ఒక చోట. చాలా కష్టాలు వస్తాయి,
కష్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలన్నీ తొలగిన తర్వాత భగవంతుడు కనిపిస్తాడు అనమాట. అర్థమైంది. అంటే నాకు నేను కష్టంలో లేనప్పుడేమో నాతో పాటే నడిచావు, 4 పాదముద్రలు ఉన్నాయి. నేను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం 2 పాదముద్రలే కనపడుతున్నాయి. అంటే నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అనమాట. అంటే ఆయన అంటాడు, లేదు అప్పుడు 4 పాదముద్రలు ఉన్నాయి, నువ్వు నా పక్కన నడుస్తున్నావు, కష్టంలో ఉన్నప్పుడు నేను ఎత్తుకుని నడుస్తున్నాను అంటే, అందుకే నీ పాదముద్రలు లేవు, అవి నావి అని చెప్తారు. ఇది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే పిల్లలకి బుక్స్ ఇవ్వండి అని చెప్తాను చూసావా, చదివింది ఎప్పుడైనా సరే మన మనసులో అలా కూర్చుండిపోతుంది అనమాట. సో అది నా మనసులో బాగా నాటుకుపోయింది. నేను కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు నన్ను వదలడు అనేది నా మనసు చెప్పింది. అదే నేను గట్టిగా నమ్మాను పద్మిని. ఇంకంతే, ఎవరు ఏ పూజ చెప్తే ఆ పూజ చేయడం. మా అత్తయ్య చెప్పింది నాకు, శివుడిది 3 సోమవారాల పూజ చేయమ్మా, బాగా కలిసి వస్తుంది అని అంటే అది చేశాను. ఇంకా చాలా రామకథ చేశాను, ఎన్నో. ఇంకా ఇక అంటే అమ్మ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిలేటివ్స్ ఎవరి దగ్గరికి రారు కదా, ఇంకా ఫ్రీ టైం అన్నమాట. మన ఫ్రీ టైం అసలు చాలా హ్యాపీగా ఉండే టైం అదే. మహానుభావులు వదిలేస్తారు. మార్నింగ్ ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోయేవారు కదా, ఈవినింగ్ వరకు ఈయన వచ్చేదాకా ఫ్రీ. చిన్న పాప మా ఆదిత్య ఏమో, ఇంకా దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూడా పూజ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఎక్కడ వదిలేదాన్ని కాదు భగవంతుడి నామాన్ని. అయితే ఇంకోటి కూడా, ఇంట్లో బాగా లక్ వచ్చేవి ఏవి అనేది కూడా దృష్టి పెట్టడం అనేది అలవాటైంది నాకు. కల్పవృక్షం ఒకటి చిన్నగా వెండిలో దొరుకుతుంది మనకింత, ఆ కల్పర వృక్షం ఒకటి, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి నా దగ్గర, నా దాంట్లో ఉన్న దాంట్లోనే నేను తీసుకురావడం. అలాగే భగవంతుడికి ఏదైనా ఇవ్వాలి అంటే మనం చాలా ఉన్నవాళ్ళమనో, లేకపోతే మనం కాదనము, ఈ మాట వాళ్ళని అడిగితే వాళ్ళు కాదనరండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు అనమాట. ఇట్లా పాదుకలు చేస్తున్నాం శ్రవంతి, మీరే చేయిస్తే మంచిది బాబా గారికి వెండి పాదుకలు అని చెప్తే, అది నాకు చాలా పెద్ద అమౌంట్ పద్మిని అప్పుడు. అయితే ఎంత టైం ఉందండి అని అడిగితే, ఒక 4 months లో చేయిద్దాం అనుకుంటున్నాము అని అంటే, నేను ఏం చేశానంటే ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు వెండి కొనడం స్టార్ట్ చేశాను. ముద్ద వెండి ఉంటుంది కదా, కొనేదాన్ని. అంటే ఎప్పుడు నా దగ్గర మిగిలితే అవి కొనేదాన్ని. లేదు ఏదైనా హోటల్కి వెళ్దామని నేను అనేవారు అనుకో, ఇవాళ హోటల్కి వద్దండి, అదేదో నేను ఇంట్లోనే చేస్తాను అని చెప్పి ఇంట్లో చేసి హోటల్కి వెళ్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది అని ఆ డబ్బులు తీసుకొని దాచేదాన్ని అనమాట. అట్లా వెండి పాదుకలకి 4 months లో నేను డబ్బు దాచి వెండి పాదుకలకి ఇవ్వడం. అక్కడి నుంచి మార్పు చాలా ఉంది పద్మిని. ఎందుకంటే భగవంతుడు అలా పాదాలు ఇచ్చాను కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టాడేమో మళ్ళీ. అంటే ఎక్కడ కూడా వదలలేదు అసలు. అలా పట్టుకోవాలి. ఇక్కడే తప్పు జరుగుతుంది అక్క. కష్టం ఉన్నప్పుడు అసలు ఇంకా ఇంత కష్టం ఇచ్చాడు దేవుడు లేడు, ఏం లేదు అనే వాళ్ళు ఉంటారు. ఇంకెవరు కాపాడతారు కదా, ఎవ్వరు కాపాడరు. కూరుకుపోయి ఇక్కడే ఆ పట్టుకోవడంలోనే వైక్లభ్యం వస్తుంది. మనసు వినదు. ఎట్లా దాన్ని కంట్రోల్? మనసుని వినదు అంటే మనసుని అధీనపరుచుకోవాలి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కనిపించే వాళ్ళు మీరు ఆల్రెడీ చాలా అంతకు ముందు హెల్ప్ చేసిన వాళ్ళే మీకు హెల్ప్ చేయట్లేదు ఇప్పుడు. భగవంతుడికి మనం ఏం చేసామని ఆయన వెంటనే హెల్ప్ చేయాలి? అదే కదా, ఇది క్వశ్చన్ మార్క్ కదా. రోజు దీపం పెడుతున్నాము, మన నైవేద్యం పెట్టి మనమే తింటున్నాము. ఆయనకంటూ ఏం చేసామని చెప్పి మనం ఆయనకు చేయాలి? అవునా కదా? ఆయన మనకి వెంటనే ఎందుకు చేయాలి అనేది పట్టుకుంటే ఏం చేయాలి? అది ఇప్పుడు భగవంతుడు ఇచ్చినవే కదా ఇవన్నీ, ఆయనకు మళ్ళీ ఇస్తా పాప ఆయన కూడా తిండు, బాబు నువ్వే తిని నాకెందుకు అంటాడు. అవును, మరి ఆయనకి ఏం చేయాలి? అది ఒక్కటి, మనసులో నువ్వు తప్ప ఎవ్వరు లేరు అనే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. నువ్వు భగవంతుడికి ఏదైనా ఇస్తున్నావు అనంటే అది నీ నమ్మకం మాత్రమే. నీ భక్తి అనేది ఏంటో తెలుసా? నేను నిర్వచనం, నాకు అర్థమైన నిర్వచనం, నీ ప్రేమ, నీ క్రమశిక్షణ, అలాగే నీ నమ్మకం, పట్టుసడలి నీ నమ్మకం, ఇవన్నీ భక్తి. అర్థమైందా? అవన్నీ నువ్వు ఎప్పుడైతే సమర్పిస్తావో, నీ భక్తిని ఎప్పుడైతే సమర్పిస్తావో, ఫలం పత్రం తోయం అని అంటారు చూసావా, పుష్పం తోయం అని అంటారు. చివరికి మంచి నీళ్లు పెట్టినా చాలు భగవంతుడికి, ఇంకేమీ అక్కర్లేదు. అదే ప్రేమతో ఇవ్వగలిగేది ప్రేమ మాత్రమే. దీనికి మీరు తలరాతను భగవంతుడు ఎట్లా మారుస్తాడు అని అంటే,
జస్ట్ ఆయన కూడా ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట, మంచి టైం. ఇంకోటి దత్తాత్రేయ స్వామిని శ్రీపాద గురువుల్ని నమ్మారనుకో, శ్రీపాద శ్రీవల్లభుల్ని, శ్రీ గురువుల్ని, దత్తాత్రేయ స్వామిని నమ్మితే ఎలా అంటే మన ఈ జన్మలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని పక్కకు జరిపేసి తుడిచేసి ఆయన కొత్త తలరాత రాస్తాడు. నా మాటగా నమ్మంటే వల్ల గుద్ది చెప్తున్నారు అంతే. 2002లో వెళ్ళాను నేను గాణగాపురం. ఆయన నేను ఓపెన్ గా చెప్తాను, ఏం చెప్పినా నీకు తెలుసా విషయం. ఆయన నాకు చెప్పారు, నన్ను పట్టుకోవే నీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయి, నా మాట విను అని. మనసు దాని ఆయన చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను నేను. బుద్ధి కర్మానుసారేనా అంటే అప్పుడంటే నాకు ఓన్లీ 20 years. ఆ టైంలో నాకేం తెలుస్తుంది, అంత అవ్వలేదు. మామూలుగా దండం పెట్టుకుంటేనే ఇంట్లో ఎక్కువగా దండం పెట్టుకుంటున్నావు అని తిట్టేవారు నన్ను. ఎందుకులే అని నేను ఆయన చెప్పిన దాని మీద నేను దృష్టి పెట్టలేకపోయాను. కానీ ఆయన వదలలేదు నన్ను, ఆయన వదలలేదు. నేను చాలా అత్యవసరమైన సమయంలో దత్తాత్రేయ స్వామికి ఎలా దండం పెట్టుకోవాలో నా స్ఫురణకి కల్పించి అలా దండం పెట్టించారు స్వామి. గురువుని వదలకండి, మీ నమ్మకాన్ని వదలకండి. ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను. చెప్పండి. మీరు ఏం చేయాలి అని అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. మీ తలరాతను మార్చాలి అంటే లాల్ కితాబ్ రెమెడీస్ ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేసి మీకు చెప్తున్నా. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చీమలకి చక్కెర వేయడం ఒకటి. ఇంకోటి మనం చేసే మిస్టేక్స్ లో ఇంకోటి ఏంటంటే ముగ్గు వేసేటప్పుడు మనం ముగ్గు పిండి ఉంటుంది కదా, రాయి నుంచి వచ్చింది, రాయి ముగ్గు వాడుతున్నాం, అది కాదు, మనం బియ్య పిండి వాడాలి. సరే వేయడానికి రాదమ్మా బియ్య పిండి అంటే కొంచెం ముగ్గులో కాస్త బియ్య పిండి కలపండి, తప్పులేదు. ఆ బియ్య పిండి ఆ బియ్య పిండితో ముగ్గు వేయండి. ఇంకోటి ఏంటంటే శ్రీ సూక్తం చదవడం ఖచ్చితంగా. ఇంట్లో శ్రీ సూక్తం అనేది ఖచ్చితంగా చదవాలి పద్మిని, చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. శ్రీ సూక్తం ఒకటి. అట్లాగే శనివారం నాడు 100 రూపాయల చెప్పులు చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు, స్లిప్పర్స్, అవి కొని దానం చేయడం. కొన్ని శనివారాలు పెట్టుకోండి, ఒక్కటే జత కొనండి 100 రూపాయలతో, చక్కగా సంవత్సరం పొడుగుతా ఇవ్వండి, ఒక్కళ్ళకే ఇవ్వండి పోని, అలా ఇవ్వండి. నెమ్మదిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. బ్యూటిఫుల్ అక్క. అలా సాల్వ్ అవ్వాలి, మా తలరాత ఇంతే అని బాధపడకుండా ఉండాలి మన వాళ్ళందరూ అని ఈ ప్రశ్న అడగడం జరిగింది. మీకు ఒకవేళ గనక శనివారం నాడు ఆ 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్కసారి, పిల్లలకి కూరలు అవి వస్తాయి కదండి అన్న ఇబ్బంది కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదన్నా గుడి ఆవరణలో చీపురు పట్టి ఊడ్చి అక్కడ ముగ్గు వేయడం, ఇలాంటివి చేస్తే తలరాత తప్పకుండా మారుస్తాడు భగవంతుడు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇవి చేద్దాం, అవి చేసేసాం, ఈ పూజలు చేస్తాం, ఇక్కడ తిరిగేసాం, అక్కడ తిరిగేసాం, అవ్వట్లేదు అని నెపం దేవుడి మీద నెట్టద్దు. ఇంకొకటి పూజ ఎప్పుడైనా మనం చేసుకోవాలి. మీకు డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళు చేస్తారు అవన్నీ కాదు. మీరు ఎప్పుడైనా గ్రహ దోషాలు రిమూవ్ అవడానికి మీరు చేస్తే గనక ఆ గ్రహానికి సంబంధించిన దైవం ఎవరో అని అడిగి ఆ జపం చేసినప్పుడల్లా ఆ దైవానికి మీరు ఇంట్లో పూజ చేయడం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉంది కదా అనేసి విరజిమ్మేయడం అట్లా చేసుకోకూడదు. ఎందుకు ఈ క్వశ్చన్ నేను నా గురించి ఎందుకు చెప్పానంటే, నేను బాధపడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నిజంగా అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన అమ్మవారికి నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను పద్మిని. అలా నాకు ఎవ్వరు చెప్పలేదు, నాకు ఓన్ గా నేను ఇది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. భగవంతుడి అనుగ్రహం, అనుగ్రహం అంటే మామూలు అనుగ్రహం కాదు అది. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో నేను ఉంటానని నేను కలలో కూడా నేను అనుకోలేదు. అసలు ఓపెన్ గా చెప్తున్నా, నేను ఇల్లు కట్టుకుంటానని పొరపాటును కూడా నేను అనుకోలేదు. మీరు అది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సాయి వైపుకి 1 అడుగు వేస్తే సాయి మీ వైపు 100 అడుగులు వేస్తాను అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం కదా మనం. అక్షర సత్యం అది. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడు కూడా సాయిబాబా గురించి చెప్తూ ఉంటే ఎవరో ఒక్కళ్ళన్నా రాస్తున్నారు సాయిబాబా గురించి, అంటే ఆయన నమ్మడం ఏంటి, ఆయన ముస్లిం కదా, ఫకీర్ కదా, ఇవన్నీ రాస్తున్నారు. మీరు రాసి పెట్టుకోండి, తెలుగువారు దత్తాత్రేయ స్వామిని మర్చిపోయినాడు. అసలు దత్తాత్రేయ స్వామి ఆయన ఎవరు అని అడిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ గురు పరంపరని తీసుకొచ్చింది సాయిబాబా గారే. ఆయన వల్లే మళ్ళీ గురు పరంపర అనేది పరిడవిల్లుతోంది అనేది నా గట్టి నమ్మకం. సాయి పేరు పలకాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, మనం మార్చలేం వాళ్ళని, పాపం సాయే మార్చుకోవాలి మనం ఎంత. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనసుకి హత్తుకునేలా చెప్పారు. డెఫినెట్ గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.